అఖిలాండేశ్వరి వెంకీ వాళ్ళ ఇంటికి తాంబూలాలు పట్టుకొని వాళ్ళ కూతురు మ్యాగీని చేసుకోమని చెప్పి అడగడానికి వస్తుంది కదా. అప్పుడు వెంకీ వాళ్ళ అమ్మ అంటుంది కదా, మా ఇంటికి వచ్చి మీరు అడగడం కాదు, మేమే మీ ఇంటికి వచ్చి తాంబూలాలు ఇస్తాము, మీ ఇంటి పిల్లని చేసుకుంటామని చెప్పి మాట ఇచ్చి పంపిస్తుంది కదా. అప్పుడు తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు, తాంబూలాలు తీసుకొని వెంకీ వాళ్ళు అఖిలాండేశ్వరి ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత పద్దు వాళ్ళ అమ్మ కూడా అక్కడ దీనంగా నిలబడి చూస్తూ ఉంటారు. పద్దు బాగా ఏడుస్తుంది. అయితే తాంబూలాలు పట్టుకొని వెంకీ వాళ్ళందరూ కలిసి అఖిలాండేశ్వరి ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అఖిలాండేశ్వరి వాళ్ళ భర్త వీళ్ళంతా వదిన తాంబూలాలు తీసుకుందాందా అని చెప్పేసి అఖిలాండేశ్వరి అంటది. అంటే అప్పుడు వెంకీ వాళ్ళ అమ్ముండి అంటది కదా, నేను భర్తను పోగొట్టుకున్న దాన్ని అట్లా నేను వద్దులే, నా కూతురు నా తరఫున తాంబూలాలు అందుకుంటుంది అని చెప్పేసి అంటది వెంకీ వాళ్ళ అమ్మ. అప్పుడు విద్య లేచి తాంబూలాల ప్లేట్ పట్టుకొని వాళ్ళకి ఇద్దామని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. వాళ్ళు కూడా అఖిలాండేశ్వరి వాళ్ళ భర్త ఇద్దరు తాంబూలాల ప్లేట్ పట్టుకొని నిలబడతాం. విద్య వెళ్ళి వాళ్ళకి ఇస్తుందేమో అని మనం అనుకుంటాం, కానీ విద్య వెళ్ళి వాళ్ళకి ఇవ్వదు. వాళ్ళ పక్కన నిలబడ్డా వాళ్ళ పద్దు వాళ్ళ అమ్మని ఏడుస్తూ నిలబడతారు కదా, డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్తుండగానే అఖిలాండేశ్వరి షాక్ అవుతుంది. తర్వాత మ్యాగీ షాక్ అవుతుంది. అది విద్య తీసుకెళ్ళి తాంబూలాల ప్లేట్ను తీసుకోండి అత్తయ్య అని చెప్పేసి తాంబూల ప్లేట్ని ఇస్తుండగా అప్పుడే పద్దు వాళ్ళ అమ్మ అసలు షాక్ అయ్యి ఇలానే చూస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాక్ అవుతారు, అసలు ఏం జరుగుతుంది, మళ్ళీ పద్దు వాళ్ళకి ఎందుకు ఇచ్చింది విద్య, అసలు వెంకీ వాళ్ళ అమ్మ వెంకీ మనసుని తెలుసుకొని నా కొడుకు నాకు ఎదురు చెప్పకపోయినా నా మనసులో ఎవరున్నారా వెంకీ వాళ్ళ అమ్మకి అర్థమై ఉంటుందా, లేకపోతే వెంకీ చెప్తాడా, లేక విద్య చెప్తుందా, లేకపోతే వెంకీ వాళ్ళ అమ్మకి అర్థమైందా, తాంబూలాల ప్లేట్ తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చింది అని అంటే అసలు తర్వాత ఏం జరుగుతుంది, అఖిలాండేశ్వరి ఊరుకుంటుందా, రచ్చ చేస్తుంది, అసలు ఏం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే విద్యని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను, నువ్వు నా ఇంటి పిల్లని మీరు చేసుకోండి అని మెలకబెట్టింది కదా. మరి విద్య పరిస్థితి ఏంది ఇప్పుడు? వెంకీకి సంబంధంగా అఖిలాండేశ్వరి కూతురు మ్యాగీని కాకుండా పద్దుని తీసుకెళ్ళి పెళ్లి చేద్దామని వీళ్ళ అమ్మ అనుకున్నది, కానీ తర్వాత విద్య పరిస్థితి ఏంది, అఖిలాండేశ్వరి రియాక్షన్ ఏంది, అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.